నమస్తే అండి. ఉగాది అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడే కదండీ! ఆ రోజు ఏ దేవుని పూజించాలో చాలామందికి తెలీదు. ఈ కొత్త సంవత్సరం అంటే ఉగాది పాడ్యమి రోజు వస్తుందండి. ఈ సంవత్సరం ఉగాది మంగళవారం వచ్చింది కాబట్టి శనివారమే దేవుడి ఫోటోలు శుభ్రం చేసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవడం మంచిదండి. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు ఈ 9 రోజులు వసంత రాత్రులు జరుపుకుంటారు. ఈ వసంత రాత్రుల్లో లలిత అమ్మవారిని పూజించుకుంటారండి. అయితే లలిత అమ్మవారికి పీఠం పైన పూజించుకోవచ్చు, లేదా పూజా మందిరంలో అయినా పూజించుకోవచ్చు. ఉగాది రోజు ముందుగా విఘ్నేశ్వరుని పూజించుకోవాలండి. మనం ఏ పూజ చేసినా సరే మనం ముందుగా విఘ్నేశ్వరునే పూజించాలి. ఎందుకంటే ఎటువంటి విఘ్నాలు రాకుండా ఈ సంవత్సరం అంతా చక్కగా జరగడానికి విఘ్నేశ్వరుని ముందుగా పూజించుకోవాలి. తరువాత విష్ణు సహస్రనామాలు తప్పకుండా చదువుకోవాలండి. ఎందుకంటే ఉగాది రోజు కాలపురుషుణ్ణి పూజించాలి. అంటే మనకి కాలం కలిసి రావడానికి ఏ పని చేసినా టైం బాగుండాలి అనుకుంటాం కదా, అందుకని విశ్వం అంతటినీ వ్యాపించిన ఆ విష్ణుమూర్తిని పూజించుకోవాలి. ఈ విష్ణు సహస్రనామాల్లో కాలపురుషుడైన విష్ణుమూర్తికి సంబంధించినవి కాబట్టి తప్పకుండా ఆ రోజు విష్ణు సహస్రనామాలు చదువుకోవాలి. ఉగాది రోజు తప్పకుండా ఇంటికి పసుపు కొమ్ములు, బెల్లం కొని తెచ్చుకోండి. ఎందుకంటే పసుపు శుభప్రదం. మనం ఏ పూజలు చేసినా పసుపు లేకుండా పూజలు మొదలు పెట్టలేము. అలాగే బెల్లం కూడా మంగళప్రదం అండి. నైవేద్యానికి బెల్లంతోనే చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వస్తువులు ఉగాది రోజున కొని తీసుకురావడం చాలా మంచిది. మరి పంచాంగ శ్రవణం కూడా చాలా ముఖ్యమైనది. మన రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం వల్లనే తెలుసుకోగలుగుతాము. గుడిలో పంతులు గారు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా మన రాశిని బట్టి ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఉగాది రోజు కొత్త బట్టలు ధరించి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపండి. మీకు కుదిరినంతలో లేని వారికి అన్నదానం కానీ, వస్త్రదానం కానీ ఇటువంటివి ఏవైనా సరే దానం చేయండి. అలాగే దాహంతో వచ్చేవారికి మంచినీళ్ళు ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ సభ్యులందరికీ ఎంతో మంచి జరుగుతుందండి.